నా 5 రూపాయల కాయిన్ కనపడకుండా పోయింది. ఈ హనీకి ఇప్పుడు మతిపోయింది. చప్పట్లు. మేము ఒక ఫిల్మ్ చూసి వస్తున్నాం. వాడిప్పుడు హీరోని భ్రమపడుతున్నాడు. అతనేమి ఫ్యాన్ కాదు, సరైన మూర్ఖుడు. కాపీ కొడితే ఎవడు హీరో అయిపోడు. ఇప్పుడొకటి అప్పుడొకటని నేను మాట్లాడను. విచ్ ఐ డోంట్ నో. ఓ మా ఏరియాకి వచ్చి దొంగతనం చేస్తారా? దొంగలించి పారిపోతారా? పట్టుకున్నాను. అరే మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇదిగో నేను వాడిని ఇక్కడ పట్టుకున్నాను. ఏమైంది? ఏదో తెలియకుండా చేశావు, మమ్మల్ని క్షమించండి. వీలైతే పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని మన్నించండి. చప్పట్లు. నువ్వు దొంగలించిన వస్తువుల్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. వాడిని అలా అడిగితే చెప్పడు. నేను ఇప్పుడు న్యూ స్టైల్ అడుగుతాను, చూడండి. త్వరగా వాడిని పట్టుకోండి. పట్టుకోండి. అవన్నీ గవర్నమెంట్ వస్తువులు. వాటికి నేనే సమాధానం చెప్పాలి. వాడిని పగలగొట్ట. అరే ఏం జరుగుతోంది? నేను బాంగ్లా డాన్స్ చేస్తున్నాను. చూస్తే తెలియట్లేదా? ఒక క్రిమినల్ పారిపోతున్నాడు. త్వరగా వెళ్ళి పట్టుకోండి. నీ వల్లే ఆ క్రిమినల్ తప్పించుకుని పారిపోయాడు. ఇప్పుడొకటి అప్పుడొకటి నేను ఎప్పుడు మార్చి మాట్లాడను. ఇతను చాలా బలవంతుడు. అవును, ఎక్కడ మన పవర్ యూజ్ అవ్వలేదో అక్కడ బుర్రను వాడాలి. శబాష్ బన్నీ, శబాష్.
మైండ్ ఇస్ బ్లోయింగ్. ఒక ఐడియా. అటువైపు పారిపోయాడు. వావ్, ఇంప్రెసివ్. బన్నీ, ఏమిటి నువ్వు చేస్తున్న పని? మామిడి పండు తినాలనుకుంటే బజారుకు వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. అవును, చెట్టు నుంచి మామిడి పండుని నేను కోసివేస్తాను. అనుమానమా? పప్పాట్, మేము పిల్లులం. మీరు గబ్బిలాలని నేనెప్పుడు అన్నాను? మేము పిల్లులం కదా, మరి ఎలా నువ్వు మా అందరినీ గబ్బిలాలంటావు? నువ్వు సరైన డాంకీవి. కానీ నేను పిల్లినే కదా. డాంకీ అంటే డాంకీ అవ్వను, గబ్బిలాలంటే గబ్బిలాలు అవ్వను. అరే, మనం పిల్లులమని చెప్పాను. చెట్టెక్కి మామిడి పళ్ళు కోసుకుందాం, కానీ రాయితో మామిడి పండ్లు కోయడం జాలి. కానీ నీ ప్రతి గురి తప్పుతూనే ఉంది కదా. శబాష్ శబాష్ శబాష్, కరెక్ట్ గా గురి చూసుకొట్టావు. ఇక జాలీగా ఉంటుంది. వాళ్ళు వచ్చారు, 2 నిమిషాల్లో మామిడి పళ్ళు కోసుకుని వెళ్ళిపోయారు. మనం ఇంత ట్రై చేసి ఒకటి కూడా తీసుకోలేదు. మీరు మామిడి పళ్ళ కోసం వచ్చారా? మీ ఇంట్లో కాకులు చెట్లన్నిటినీ నాశనం చేస్తున్నాయి. హుష్, హుష్, హెక్, హెక్. ఏ కాకి, ఆగు. ఒక్కరు వెనకాల నలుగురా, ఇది చీటింగ్. ఏ బన్నీ, నన్ను కాపాడు. హెక్. ఏంటి అక్కడ ఏం జరుగుతుందో చూడు. ఓరి నాయనో, నేను పెట్టిన గురంతా తప్పే. నువ్వు నా మామిడి పండు తీసుకుపోయావుగా, ఉండు రాయితో కొడతాను. సారీ హనీ. మరేం పర్వాలేదులే, ఇప్పుడు పైకి చూసి కొట్టా. సారీ. ఓరి నాయనో. వాళ్ళని పేర్చండి. బాల్ తీసుకురా. Out! ఇద్దరు అవుట్. అనుమానమా?
బన్నీ త్వరగా విసురు. అరే వద్దు, కిట్టికి దెబ్బ తగులుతుంది. అరే అదంతా తగలదు, దాన్ని నాకు ఇవ్వు. అవుట్, ఓకేనా? నువ్వు అవుట్. గో సనీ గో. అరే ఇటు చూడండి, నాలోనూ టాలెంట్ ఉంది. ఓరి నాయనో, ఇదేంటి కొత్త డ్రామా? ఇదేమి డ్రామా కాదు, నా టాలెంట్. ఒరే తెలివి తక్కువ దద్దమ్మా హనీ, జాగ్రత్త. నేను చూసి జాగ్రత్తగానే చేస్తున్నానులే, మిగతావన్నీ నువ్వు చూసుకో. చూడండి, ఈ టాలెంట్ షోలో నా మీద ఎవరైనా టమాటాలు విసిరితే అవన్నీ వచ్చి నీ మీద పడతాయి. అరే నువ్వు టెన్షన్ అవ్వకు హనీ, నీలోని టాలెంట్ ని మేము కనిపెడతాం, కలిసే వెతుకుదాం. ఇలా చూడన్నయ్యా, నువ్వు పెయింటింగ్ వేసివు, అది కూడా ఒక టాలెంటే. అరే అవును కదా, అయితే నేను పెయింటింగ్ వేస్తాను. అవునా, శబాష్. విషయం ఏమిటంటే ఏ టాలెంట్ అని మీరు వెతుకుతున్నారో దాన్ని బయటకు వెళ్ళి వెతుకుదాం, లేదంటే మనము ఈ ఇల్లు కూడా ఒక కొలిక్కొచ్చేస్తాయి. అరే మీరా డంబుల్స్ తో ప్రాక్టీస్ చేయడానికి వచ్చారా? పోపట్ డంబుల్స్ ఎలా ఎత్తుతాడు? ఆ డంబుల్సే వాడిని మోస్తోంది. అవును, మీరు చాలా సరిగ్గా చెప్పారు. మరి మీ అందరూ ఎందుకు ఇక్కడికి వచ్చారు? తోతారాం, హనీకి ఇప్పుడు ఒక టీచర్ అవసరం, తనలోని టాలెంట్ ని కనిపెట్టాలి, అది బ్రహ్మాండంగా. నేను వీడికి టీచర్ గా ఉంటాను, మేమిద్దరం కలిసి అద్దె కొట్టేస్తాం. అలా అయితే చెప్పు, హనీ దగ్గర ఏం టాలెంట్ ఉంది? కరాటేనే. కరాటే విషయంలో నేను పెద్ద కిల్లాడిని, చూపించనా? నేను కొరక పెట్టమని చెప్పలేదు, కరాటే చేయమన్నాను. ఇలా చూడు. యా, యా. హలో బ్రదర్, ఇప్పుడు నువ్వు చేయి. హనీ, నువ్వు దాన్ని పగలగొట్టావు. సరే, ఇందులో ఏది విరగొట్టాలి? దీన్నా, నా చేతినా? ముందు ఆ స్లాబ్ ని పగలగొట్టు. పగిలింది. లేదా బాయ్, అది ఇంకా పగలలేదు. నేను నా చెయ్యి గురించి మాట్లాడాను, దెబ్బ తగిలింది. ఇప్పుడు మనం ఏం చేయాలి తోతారాం? నువ్వు ఇంకో డెమోని చూపించు. పర్వాలేదు, వదిలే తమ్ముడు. తోతారాం ఎప్పుడు డెమో చూపిస్తూనే ఉంటాడు, కానీ ఇప్పుడు నా చెయ్యి విరిగింది. దీనికి సింపుల్ సొల్యూషన్ ఉంది. అది ఏంటంటే హనీకి కరాటేకి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఆ విషయం నా చెయ్యి విరక ముందు చెప్పుండాల్సింది. ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి తమ్ముడు. ఇలా చూడు, ఇక్కడే నువ్వు గొయ్య తవ్వాలి, అదిగో అక్కడ. కానీ అది చేయడం ఎలా? ఒక డెమో చూపించు. అలాగే. అరే ఏం చేస్తున్నావు నువ్వు? మన మీద మట్టి విసిరేస్తున్నాడు. సరే ఓకే, నువ్వు ఇప్పుడు రెడీయా? ఆ తర్వాత నువ్వే చెయ్యాలి. ఇప్పుడు నువ్వే వచ్చి గొయ్యి తవ్వు.
చూసారా, అన్ని టాలెంట్ లోనూ నేను నీళ్లు పోసేసాను. ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది? ఐస్ అంటే మంచుగడ్డ, క్రీమ్ అంటే గంజి అని చెప్పొచ్చు. అంటే మంచు గంజి. ఇది వినటానికి కాస్త వింతగానే ఉంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఏమంటావు బన్నీ? నువ్వు ముందు కిందకి దిగిరా, లేదంటే ఇక్కడ ఉన్నవన్నీ పాడైపోతాయి. నేను ఆల్రెడీ అన్నిటినీ కోల్పోయాను. ఇప్పుడు నేను ఉండాలంటే ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను? తనని కిందకు దింపడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది ఏమిటంటే అదే ఐస్ క్రీమ్. అయితే మీరు చెప్పిన ఐస్ క్రీమ్ ఇదేనా? అవును, దీన్ని మనం లివింగ్ రూమ్ లో కూర్చొని తినాలి. చాలా రుచిగా ఉంది. అడవిలో మేము ఎప్పుడూ ఇలాంటిది తిన్నే లేదు. నువ్వు దీన్ని అడవికి తీసుకెళ్లిపోవచ్చు, మిగతా వాళ్ళకు కూడా ఇవ్వు. ఇక మీదట నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. కానీ ఎందుకు అలా అంటున్నావు? మీరందరూ చాలా సంతోషంగా జీవిస్తున్నారు. అక్కడ పరిస్థితి అసలు ఏమీ బాగోలేదు. అక్కడ ఇలాంటి ఐస్ క్రీమ్ కూడా దొరకదు. ఓరి నాయనో, మనందరం శాశ్వతంగా గూళ్ళోనే ఉండాలనుకుంటాను. అనుమానమా? నాకు చాలా భయంగా ఉంది. మీరేం దిగులు పడకండి అక్క. అలా తను వచ్చాడంటే అప్పుడు ముందుగా మేమే పరిగెడతాం అని ఏం చెప్తున్నాడంటే ముందు మేము తనతో తలబడబోతున్నాం. మీలో ఎవరికీ శేషా గురించి తెలీదు. వాడు చాలా డేంజరస్ ఫెలో. తనకంటే డేంజర్ గల వాళ్ళని ఇంతకు ముందే చూసేసాం. మీరు బబ్బర్ సింగ్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? విన్నాను. మీరు మియావ్ గేమ్ అంకుల్ గురించి ఎప్పుడైనా విన్నారా? విన్నాను. మీరు ఆకల్ టక్లీ పేరు ఎప్పుడైనా విన్నారా? విన్నాను. వాళ్ళందరినీ నువ్వే తరిగి కొట్టావా? లేదు, మేము కూడా వీళ్ళ పేరే విన్నాము. నేను ఊరికే పేరు అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాను. అడవిలో ఉన్న వాళ్ళకి వాళ్ళని తెలుసా తెలీదా అని కనుక్కున్నాను. పరిస్థితి చూస్తుంటే వీడికి లేచేటట్టేమీ లేడు. అనుమానమా? తాతయ్య ఎలాగో ఫ్లాట్ అయిపోయారు. కాపాడండి నా మేడ. నేను అప్పుడే చెప్పాను కదా, నాకు అడవి పిల్లంటే నచ్చదని. దీన్ని తీసుకెళ్ళిపోండి అని మనం తనని కాపాడాలి. వెల్కమ్ మేడం, వెల్కమ్.
మీ పెట్ ట్రీట్ గురించి తెలుసుకొని చాలా సంతోషపడ్డాను. అందుకే నేను నా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చాను. మీ పిల్లలు ఎక్కడ మేడం? మిస్ కాట్కర్, మీరేం తీసుకుంటారు? టీనా లేదా కూల్ డ్రింకా? టీ తయారు చేసేంత వరకు మేము కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాం. ఓ మ్మ్. మిస్టర్ కూల్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందా? మీ యాడ్లో మీరు చూపించారు కదా. ఆఫ్ కోర్స్ ఉంది, ఆఫ్ కోర్స్. స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు ఉన్నాయా లేవా? అది కూడా ఉంది మై చైల్డ్. ఎస్ మై చైల్డ్. జిమ్ కూడా ఉందా? శబాష్ శబాష్ శబాష్, దీన్నే నేను ఇంతసేపు వెతుకుతున్నాను. రండి, అలా వెళ్ళి స్నానం చేద్దాం. ఆ కూల్ గాయ్ స్విమ్మింగ్ పూల్ అని చెప్పి నేలను గుద్దేటట్టు చేశాడు. అనుమానమా? నేను మిస్టర్ కూల్ కాదు, మిస్టర్ బోల్ అని పిలవ. జీవితంలో కూల్ గా ఉంటా, అందుకే నా పేరు మిస్టర్ బోల్. ఇవన్నీ యాడ్ లో చూడలేదే. ఒకవేళ ఇది యాడ్ లో ఉంటే మిస్ కాట్కర్ లాంటి వాళ్ళు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి వదులుతారు? నేను ఎలా డబ్బు సంపాదించాలి? అయ్యి బాబాయ్, సూపర్, అద్భుతం. మీరేం చేశారంటే మమ్మల్ని అందరూ నమ్మించి మోసం చేశారు. యాడ్ లో చూపించినట్టు ఇక్కడ ఏమీ లేవు. జిమ్ లేదు, స్విమ్మింగ్ పూల్ కూడా లేదు. ఓ, అలాగైతే బన్నీ తోతారాంలా మారలేడు. ఇక్కడ ఎలాంటి స్విమ్మింగ్ పూల్ లేదు. పోపట్ కూడా స్నానం చేయలేడా? స్విమ్మింగ్ పూల్ కి వెళ్తున్నామన్న ఆశతో వాడు నిన్న నుంచి స్నానం చేయలేదు. ఆ? మీరు ఎవరు కూడా ఇక్కడ ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోలేరు. మీరందరూ ఇక్కడ నేను చెప్పినట్టు పనులు చేయాలి. ఇప్పటి నుంచి మీ టైం మొదలవుతుంది. త్వరగా వెళ్ళి పని మొదలు పెట్టండి. ఇప్పుడు నీకేం కావాలి? మేము ఇక్కడంతా శుభ్రం చేయాలా? వెరీ గుడ్, నువ్వు చాలా తెలివైన వాడివిలా ఉన్నావే. త్వరగా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నావు. వీడేమో మన దగ్గర డబ్బులు తీసుకుని మన చేత పని చేయించుకుంటున్నాడు. మేం పనులేవి చెయ్యం. అనుమానమా? అర్థమైందా? నాకు అర్థమైంది, కానీ ఆ బుల్డాగ్స్ కి అర్థం అవుతున్నాయేంటి? అమ్మయ్యా. మనం వెంటనే ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఇన్స్పెక్టర్ పాండాకి సమాచారం ఇవ్వాలి. అప్పుడే మన లాంటి వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ ఇరుక్కోరు. ఇన్స్పెక్టర్ పాండా. రిపోర్టింగ్ సార్. నేను సీనియర్ ఆఫీసర్ వాయిస్ అనుకున్నాను. ఇంతకీ మీరు ఇక్కడేం చేస్తున్నారు? మిస్టర్ కూల్ గాయ్ అందరినీ చీట్ చేస్తున్నాడు. అందరికీ అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదిస్తున్నాడు. అరే, పాండా ఏరియాలో చీటింగ్ చేస్తున్నారా? అది గనుక నిజమైతే ఆ కూల్ గై ని నేను వదిలిపెట్టను. పదండి. ఇక్కడున్న మిఠాయి అన్ని నకిలీవే. అన్ని రాళ్లతో చేసిన మిఠాయి. అవి తినే నా పళ్ళు విరిగిపోయాయి. వీడు అసలు విషయం తెలియకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. ఇదిగో ఇది తీసుకోండి. ముందు ఈ స్వీట్ తీసుకోండి మై చైల్డ్, తీసుకోండి. నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. ఏంటి అతను చెప్తుంది? అది డమ్మినే కదా? మరి ఇంత మంచి ఆయన్ని చెడ్డవాడిని ఎందుకు చేస్తున్నారు? మేమేమీ అబద్ధం చెప్పలేదు. మీకు నమ్మకం లేకపోతే ఈ బటన్ ప్రెస్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఆ రిమోట్ సరిగా పనిచేయదు మై చైల్డ్. ఇందులో బ్యాటరీ ప్రాబ్లం అనుకుంటాను. ఇక ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు బుల్. ఇదిగో పొపాట్, రిమోట్ పట్టుకో. ఇదిగోండి మిస్టర్ కూల్ గై, మీ రిమోట్. నేను ఇందులో బ్యాటరీ మాత్రమే మారుస్తున్నాను మై చైల్డ్. ఇప్పుడు మీరే దీన్ని ఆపరేట్ చేయాలి. ఇన్స్పెక్టర్ పాండా, బటన్ ని ప్రెస్ చేయండి. ఏసీ ఆన్ అయ్యింది. అరే,
ఇప్పుడేంటి ఇలా జరుగుతోంది? మై చైల్డ్, ఇప్పుడు ఈ రిమోట్ లో ప్రాబ్లం ఉందని నువ్వు చెప్తావు. నాకు అర్థమైంది, ఈ రిమోట్ లో ఏదో ప్రాబ్లం ఉంది. రిమోట్ లో ఏం ప్రాబ్లం లేదు, మీ బుర్రలోనే ప్రాబ్లం ఉంది. అనవసరంగా నా టైం వేస్ట్ చేశారు. వీళ్ళందరినీ పట్టుకోండి. పొపాట్, వీడియో రికార్డ్ చేయి. ఇవి సరిగ్గానే ఉన్నాయి. అరే దీన్ని ఎలాగ ఆపరేట్ చేయాలి అదే నాకు అర్థం కావడం లేదు. అరే పోపట్, కెమెరా ఏమన్నా పేషెంటా దాన్ని ఆపరేట్ చేయడానికి? ఓకే, ఇది వర్కౌట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? పోపట్, కెమెరా ఇటువైపు తిప్పు. బుల్లు ఎవరనేది చూపించు. అయ్య బాబాయ్, సూపర్, చాలా అద్భుతం. యాక్షన్. Oh, my child, నువ్వు చాలా మంచివాడివి. నేను చూస్తుంటే హత్తుకోవాలనిపిస్తోంది. అదేమిటంటే మిస్టర్ బుల్ మారిపోయాడు అనుకుంటా. అరే కెమెరా ఇటువైపు తిప్పు పోపట్. ఓకే, యాక్షన్. ఆ కెమెరా నాకు ఇచ్చేయ్. ఇవ్వు, నేను నీతో ఒక వీడియో తీస్తాను. అది నాకు ఇవ్వు మై చైల్డ్. తీసుకురా. ఈ వీడియోని చూస్తుంటే మిస్టర్ బుల్ చాలా డేంజరస్ గా కనిపిస్తున్నాడు. అరే హనీ, నీ దగ్గరికి ఆ మొబైల్ ఎలా వచ్చింది? అది టేబుల్ మీదే ఉంది బన్నీ. కానీ ఆ మొబైల్ ఎవరిది? నా ఫోన్ ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయిన మీరు చూసారో? మై చైల్డ్, త్వరగా మొబైల్ ఇచ్చేయండి. మిస్టర్ పాండాకి తిరిగి ఇచ్చేద్దాం. ఆ పని మేము కూడా చేయగలం. అరే ఇదేంటి బయటికి రానట్టుంది? పొపాట్, బాగా గట్టిగా ప్రెస్ చేయి. ప్రెషర్ ఇవ్వు పొపాట్, ప్రెషర్ ఇవ్వు. అరే ఇంకా బాగా ప్రెషర్ ఇవ్వు పొపాట్. నువ్వు తోతరం మిత్రుడివే కదా, బాగా ప్రయత్నించు. అరే సడన్ గా నాకేమైంది? అరే నేను ఈ చెట్టుకు అంటుకుపోయినట్టున్నాను. నువ్వు ప్రెషర్ తో పాటు నీ బుర్రను కూడా వాడుండొచ్చు కదా. ఏయ్, నేను ఉదయాన్నే స్నానం చేసి వచ్చాను. మరి నన్ను ఎందుకు ఇప్పుడు తడిపావు? చెట్టు బాగా ఎండిపోయింది కదా, అందుకే నీళ్లు పోస్తున్నాను. ఇక చూర్మా బొప్పాలి ఈ చెట్టుని నరకడానికి రారు. శబాష్ శబాష్ శబాష్. అసలు ఈ ఐడియా నీకు ఎలా వచ్చిందో చెప్తావా? నా తల్లో చాలా మసాలా ఉంది పొపాట్. పెద్దోడా, ఎండిపోయిన చెట్టుకి నీరు పోసి మనం దాన్ని కాపాడలేం. మనం దాన్ని పచ్చదనంతో నింపాలి. నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది. ఆ కలర్ తో మనం ఈ చెట్టు కలర్ నే మార్చేద్దాం. ట్రైన్ లో టికెట్ తీసుకోకుండా చాలా మంది ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఎండిపోయిన చెట్టు పచ్చగా ఎలా మారిందో నాకు తెలుసు. చెప్పట్లో. అరే హనీ, ఎండిపోయిన చెట్టు అని మనం ఏం చెప్తామో తెలుసా? ఆ చెట్టుకి ఒక్క ఆకు కూడా ఉండదు. కానీ ఈ చెట్టుకు ఆకు ఉంది, అందుకని ఈ చెట్టు ఎండిపోలేదు. హనీ, హనీ, మమ్మల్ని కాపాడు. నువ్వేం దిగులు పడుకు చెట్టు, నీకేం కాకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఆకుని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. హనీ నా సోదరా, ముందు మమ్మల్ని కాపాడు. మీరిద్దరు ఎందుకని ఇలా ఏలాడుతున్నారు? చాలా జాలీగా ఉంది, అందుకనే. హనీ, ముందు మమ్మల్ని కిందకి దింపు. జాలీగా ఉందని చెప్తున్నారు కదా, మరెందుకని కిందకి దిగుతారు? ఇక్కడ మేమేం జాలీగా లేము, ముందు మమ్మల్ని కిందకి దింపు. ఇలా చూడండి చెట్టన్నయ్య, దయచేసి వాళ్ళని వదిలేయండి. అరే మన భాష ఆ చెట్టుకి అర్థం కాదు. హనీ, నువ్వేం చేస్తున్నావు నా సోదరా? మన మాటలే కదా చెట్టుకి అర్థం కాదు,
అందుకే నేను ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వేశాను. శబాష్ శబాష్ శబాష్. మేమేమో ఇక్కడ చాలా దారుణంగా ఇరుక్కున్నాం, నువ్వేమో మ్యూజిక్ వేసుకుని డాన్స్ ఆడుతున్నావు. రకరకాల ధాన్యాలతో పిండి తయారు చేయొచ్చు. హనీ కాపాడడానికి వచ్చాడు, మ్యూజిక్ ప్లే చేశాడు. చప్పట్లో. ఒకవేళ నేను ఇక్కడి నుంచి బయట పడ్డానే అనుకోండి, వాడిని ఒక చూపు చూసేస్తాను కన్నా గారు. అని సోదరా, నువ్వు చెట్టు విషయం మర్చిపోయి మమ్మల్ని కాపాడడానికి ప్రయత్నించు. బన్నీ, మన ఇంటి బయట ఒక బిట్ నోటీస్ అంటిద్దాము. అందులో ఏమి రాద్దామంటే మన ఇంట్లో నెక్లెస్ లేదని రాద్దాము. శబాష్ శబాష్ శబాష్. ఒకవేళ దొంగతనానికి వచ్చిన దొంగ చదవలేదు అంటే అయితే మనం చదివి తనతో చెప్దాము. దొంగ రావడానికి ముందే మనం ఈ నెక్లెస్ ని దాచేద్దాం. అదే మంచి ఐడియా. మనం దీన్ని బేస్మెంట్ లో దాచి పెడదాం. అక్కడికి దొంగ కాదు కదా, వాళ్ళ తాత కూడా రాలేడు. మనం దీన్ని అవన్ లో పెట్టేద్దాము. ఎవరికి అనుమానం కూడా రాదు. మనం ఈ నెక్లెస్ ని అవన్ లో పెట్టామని తెలియదు కదా. అని అది నెక్లెస్, సమోసా వడ ఏమీ కాదు. దాన్ని అవన్లో పెట్టడానికి. దీన్ని నాతో పాటు గూట్లోనే ఉంచుకుంటాను. అది నా కళ్ళ ముందే ఉన్నాయి. రే అన్నయ్య, నువ్వెంత పని చేసావు? బాక్స్ ని కాల్ చేసావా? నేనేమి చేయలేదు, అవన్నీ అంతా చేసింది. ఓయ్, ఇది చాలా వేడిగా ఉంది. ఇదిగో దీన్ని నువ్వు పట్టుకో. వాము, నా చెయ్యి కాలిపోతుంది. ఇదిగో నువ్వు పట్టుకో. అరే, బంగారం ఎక్కడ పోయింది? ఎవరికి తెలుసు? నన్ను అడిగితే నేనే చెప్తాను. త్వర బుద్ధిలేనోడా. రే, ఈ బాక్స్ లో ఉండే నెక్లెస్ గురించే నేను అడుగుతున్నాను. అనుమానమా? నేను వాడి టాప్ యాంగిల్ నుంచి ఫాలో చేస్తాను. జాగ్రత్తగా ఉండు తమ్ముడు, నువ్వు పోస్టర్ లాగా మారిపోకు. ఆ దొంగ నేను నెమల్లా మార్చేసాడా? అనుమానమా? త్వరగా పట్టుకోండి. నన్ను కాదు, వెళ్ళి ఆ దొంగను పట్టుకోండి. జాగ్రత్త. జోర్దార్, నువ్వు ఇది చేయగలవు కదూ? త్వరగా కిందకి వెళ్ళు. ఆ దొంగ దగ్గర నుంచి బాక్స్ తీసుకొచ్చాయి. నేను అది చేయగలను లేదో తెలియడం లేదే. అందులో మేడం నెక్లెస్ ఉంటుండొచ్చు. ఒక ఆర్టిస్ట్ ని తన ఆర్ట్ నుండి ఎవ్వరూ విడదీయలేరు. అక్కడ చూడండి, తను వస్తున్నాడు. మనం ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఈ టెర్రస్ మీద ఉన్న టైల్స్ ని క్రాక్ చేసి పెడదాం. దొంగ వాటి మీద కాలేయగానే జారి కింద పడిపోతాడు. అప్పుడు మనం వడి పట్టుకోవచ్చు. ఏం చేసినా త్వరగా చెయ్యి బన్నీ, తను వచ్చేస్తున్నాడు.
శబాష్ 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 ఇలా చూడండి ఎలా వచ్చి ఫ్లాట్ గా పడుకున్నాడు. అనుమానమా? అనుమానం ఏమి లేదు, నాకు బాగా తెలుసు. వీడు మామూలు మనిషి కాదు, పెద్ద దొంగ. నేనేమి దొంగని కాదు, నేను ఒక ఆర్టిస్ట్ ని. కానీ నువ్వు ఇంతసేపు చేసింది ఎలాంటి ఆర్ట్? నేను ఒక పార్కర్ ఆర్టిస్ట్ ని. ఏంటి నువ్వు పాకర్ పాకర్ అంటున్నావు? అని ఇలా చూడు, ఎగురుతూ దూకుతూ మనకి విద్యను ప్రదర్శించాడు కదా, దాన్నే పార్కోర్ అంటారు. పార్కోర్ ఆర్టిస్ట్. అది సరేలే, దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు? దొంగ వెనకాలే నలుగురు పరిగెడతారు, ఆర్టిస్ట్ వెనకాల ఎవరు పరిగెత్తుకుంటూ వస్తారు? చూడు, జైల్లో కూర్చుని పిండిని పోవడం నేను నేర్పిస్తాను. ఎవరో ఇక్కడికి వస్తున్నట్టున్నారు, కానీ ఎవరు వస్తున్నారు? మన ఇంటికి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? నాకెందుకో మెజిషియన్ వస్తున్నట్టుగా అనిపిస్తోంది. నీకెలా తెలుసు? కానీ వాడు ఎట్నుంచైనా ఎక్కడి నుంచైనా వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసే మీరు నాకు ఎంత ముఖ్యమైన గెస్ట్. ఈ స్పెషల్ గెస్ట్ ఎవరు? ఫారూక్ ఖాన్ అనుకుంటాను. లేదు. బల్వాన్ ఖాన్ అయి ఉండొచ్చు. కాదు. అయితే పాలు వేసేవాడు అనుకుంటాను. పొద్దున్న ఒక మాట చెప్పాడు, సాయంకాలం డబ్బులు తీసుకోవడానికి వస్తానని. మీకు పెట్స్ అంటే నచ్చదా? ఏంటి పెట్స్ అంటే అలర్జీనా? శబాష్ శబాష్ సూపర్. ఒకవేళ గెస్ట్లు మన ఇంటికి వచ్చారంటే మనం ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో. ఓహో, బోర్డింగ్ సెంటర్ లో వదలాలా? నాకేమనిపిస్తోందంటే గెస్ట్లు వస్తున్నందువల్ల మేడం మనందరినీ బోర్డింగ్ సెంటర్కి పంపేస్తారనిపిస్తోంది. ఏదైనా ఐడియా వేయి బన్నీ. అయితే మన మేడం కోసం మంచి పెట్టని నిరూపించాలి. అప్పుడు మేడం గారు మనల్ని బోర్డింగ్ సెంటర్ కి పంపరు. సూపర్ ఐడియా. ఇలా చూడండి పిల్లలు, మా ఇంటికి ఒక గెస్ట్ రాబోతున్నారు. అర్జెంటుగా చేయాల్సిన పనులున్నాయి. మేడం, మేము ఉన్నాం కదా, ఏ పనైనా చేస్తాం. ఆ లిస్ట్ ని మీరు మా చేతికి ఇవ్వండి. మీరు హాయిగా పడుకొని రెస్ట్ తీసుకోండి. అవును మేడం, మీరు బాగా రెస్ట్ తీసుకోండి. ఇది స్పెషల్ ఆయిల్. ఈ ఆయిల్ ని పెట్రోల్ తో మిక్స్ చేస్తే బండి సూపర్ స్పీడ్ గా వెళ్తుంది. హనీ, నువ్వు కూడా కొంచెం వెయ్యి. రే దద్దమ్మ, తలకెందుకు వేసుకుంటున్నావు? నువ్వేగా చెప్పావు వేసుకోమని. రే దద్దమ్మ, తలకి కాదు, మోటార్ పంపులో వెళ్ళి వేయమని చెప్పాను. అరే రే, ఏమైంది? మిత్రులారా, కాస్త అలా చూడండి. రండి, మనం త్వరగా వెళ్ళిపోవాలి. మనకంటే ముందు మేడం అక్కడి నుంచి వెళ్ళిపోతే మనల్ని ఇంటి నుండి గెంటేస్తారు. సరుకులన్నీ ఎక్కడా? వాటన్నిటిని మేము ఎప్పుడో రెడీ చేసాం. అనుమానమా? లిస్ట్ లో 5 వస్తువులే కదా ఉంది. ఇన్ని వస్తువులు ఎందుకు కొన్నారు? నువ్వేగా చెప్పావు, దేన్ని మిస్ చేయకూడదని చెప్పావు కదా. ఏంటి తమ్ముడో? రే దద్దమ్మా, నేను లిస్ట్ లో ఉన్నవి మాత్రం మిస్ చేయకుండా కొనమని చెప్పాను. నువ్వు మొత్తం కొట్టినే కొనేసుకొచ్చేసావు. ఇప్పుడు ఏం చెయ్యాలి? రిటర్న్ చేయడానికి వెళ్తే మనకి లేట్ అయిపోతుంది. మేడంకి అవసరమైన వస్తువులు ఆవిడే తీసుకుంటారు. తక్కినవన్నీ మనం రిటర్న్ చేసేద్దాం. ఏంటి అనుమానమా? కానీ వీటన్నిటినీ కారులో ఎలా తీసుకువెళ్ళగలం? పోపట్, నువ్వు ఎంచక్కా ఎగురుకుంటూ వెళ్ళొచ్చు కదా. అరే అవును, ఈ హనీ నన్ను పొప్పెట్టుగా మార్చేసి తన జాలీగా ఉన్నాడు. నా కంట్లో కారం చెల్లింది ఎవర్రా?
నేను ఇప్పుడు దేన్ని చూడలేకపోతున్నాను. నా కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. అయితే నువ్వే చెప్పు, నేను ఇప్పుడు ఎటు వెళ్ళాలి? రే తమ్ముడు, రైట్ తీసుకో. తమ్ముడు, ఇప్పుడు లెఫ్ట్ తీసుకో. రే అన్నా, నా కళ్ళు మండిపోతున్నాయి. త్వరగా నాకు నీళ్ళు ఇవ్వు. కారం వల్ల కళ్ళు మండుతున్నాయి. ఇదేంటి? మేడం, అది పసుపు పొడి యొక్క ప్యాకెట్. అది మాత్రం కనిపించట్లేదు. ఎలాగో ఇప్పుడు దొరికింది. తిరిగి వచ్చాక నీ సంగతి చెప్తాను. హా, ఓహో. మేడం, మిత్రులారా, నన్ను కాపాడండి. అరే, పోపట్ని కాపాడండి, రండి. ఫ్రెండ్, దాన్ని ఫాలో చేయరా? హనీ, త్వరగా నా చెయ్యి పట్టుకో. నన్ను కాపాడు తమ్ముడు, కాపాడు.